గణేశాయ నమః, గాయత్రీదేవి నమః, వరలక్ష్మీ పరాంబికాదేవి నమో నమః. అయితే శ్రావణ మాసంలో శ్రావణ శుక్రవారం నాడు ప్రతి ఇంట్లోనూ ప్రతి స్త్రీ ఖచ్చితంగా ఆచరించేటటువంటి వ్రతం ఏమిటి అంటే కనుక అదే వరలక్ష్మి వ్రతం. కారణం ఏమిటంటే కనుక కలియుగంలో ఐశ్వర్యం అవసరం లేని వాళ్ళు కానీ, దీర్ఘ సౌమంగళ్యత్వం సౌభాగ్యం అవసరం లేని వారు ఎవరు ఉంటారు. అలాంటి ఐశ్వర్యాన్ని, సౌభాగ్యాన్ని, దీర్ఘ సౌమంగళ్యత్వాన్ని ఇచ్చేటటువంటి అద్భుతమైన వ్రతమే ఈ వరలక్ష్మి వ్రతం. కాబట్టి ప్రతి స్త్రీ ఖచ్చితంగా ఇంట్లో ఆచరిస్తూ ఉంటారు. అయితే ఈ వ్రతం ఆచరించడానికి వచ్చే పెద్ద సమస్య ఏమిటయ్యా అన్నట్లయితే కనుక పూజారులు దొరకకపోవడం, లేదా పూజ ఎలా చేసుకోవాలో తెలియకపోవడం, లేదా కొంతమంది ఇతర దేశాల్లో ఉండేవారు కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వారి గురించే ఈ వరలక్ష్మి వ్రత విధానాన్ని అంతటి కూడా మీకు శాస్త్రోక్తంగా మంత్రాలతో సహా, కథతో సహా అందించాలి అన్న సదుద్దేశంతో ఈ వీడియో తయారు చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చక్కగా ఈ వీడియోను చూస్తూ, అలాగే ఈ సాధ్యమ తల్లి వ్రతాన్ని చేస్తూ ఉంటారు. డెమోగా ఆవిడ ఎలా చేస్తున్నారో చూసి మీరు కూడా మీ ఇంట్లో ఫోన్ ఎదురుగుండా పెట్టుకుని ఆ వీడియో చూస్తూ వరలక్ష్మి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించవలసిందిగా ముందుగా తెలియజేస్తూ ఇప్పుడు మనం వరలక్ష్మి వ్రతాన్ని ప్రారంభం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే వ్రతానికి కావలసినటువంటి పూజా సామాగ్రిని ముందుగా చెబుతాను నేను. అది ముందుగా సిద్ధం చేసుకున్నట్లయితే మీరు మధ్యలో పూజలో లేవక్క లేకుండా భక్తిగా ఈ పూజను ఆచరించవచ్చు. ముందుగా అమ్మవారిని ఈ రకంగా తయారు చేసి సిద్ధం చేసుకోండి. లేదు అవకాశం లేదన్న వాళ్ళు అమ్మవారి చిత్రపటం, లక్ష్మీ అమ్మవారి ఫోటో పెట్టుకున్నా సరిపోతుంది. మీ ఓపిక, మీ ఇష్టం అది. ఈ రకంగా అమ్మవారిని సిద్ధం చేసుకున్న తర్వాత ముఖ్యమైనటువంటిది కలశ. ఈ రకంగా ఒక చెంబు, వెండిది కానీ రాగిది కానీ ఇత్తడి కానీ ఏదైనా చెంబుకి కాస్త 3 చోట్ల గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టండి. అలాగే మామిడి కొమ్మ వేసుకోండి. అలాగే కొబ్బరికాయ పెట్టుకోండి. అలాగే జాకెట్ ముక్క పెట్టుకోండి. జాకెట్ ముక్క ఇలా చిలకల చుట్టూ పెట్టుకోండి. ఇలాగ గాజులు పెట్టుకోండి, పువ్వు పెట్టండి పైన. ఈ రకంగా కలశాన్ని సిద్ధం చేసుకోండి. అలాగే ఆచమనానికి పంచపాత్ర, ఉద్దరణి, అరివేణము ఈ రకంగా చెంబుతో నీళ్లు సిద్ధం చేసుకోండి. సిద్ధం చేసుకుని ఇంకొక చెంబుతో కూడా నీళ్లు పెట్టుకోండి. కారణం ఏంటంటే ఆ చెంబులో నీళ్లు ఎంగిలైపోతాయి కదా ఆచమనం చేసిన తర్వాత. ఆ నీళ్లతో నైవేద్యం అది పెట్టకూడదు, అమ్మవారికి పూజ చేయకూడదు. అంచేత ఇంకొక చెంబుతో ప్రత్యేకంగా ఈ రకంగా నీళ్లు సిద్ధం చేసుకోండి. అలాగే అక్షతలు, పసుపు అక్షతలు, ఆవు నేతితో కలిపినటువంటి పసుపు అక్షతలు ఈ రకంగా సిద్ధం చేసుకోండి. అలాగే అమ్మవారి పూజకి కాస్త కుంకుమని ఈ రకంగా సిద్ధం చేసుకోండి. అలాగే కలిపినటువంటి గంధాన్ని ఈ రకంగా సిద్ధం చేసుకోండి. అలాగే పంచామృతాలు అంటే పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార కలిపినటువంటి పంచామృతాలు ఈ రకంగా ఒక గ్లాసులో సిద్ధం చేసుకోండి. అలాగే 2 బెల్లం ముక్కలు సిద్ధం చేసుకోండి. అలాగే గంట సిద్ధం చేసుకోండి. అలాగే హారతి ఇచ్చుకునేటటువంటి స్టాండ్ ఈ రకంగా సిద్ధం చేసుకోండి. హారతి కర్పూరాన్ని సిద్ధం చేసుకోండి. అలాగే ముఖ్యంగా అగ్గిపెట్టి సిద్ధం చేసుకోండి. అలాగే ఒక 4 ఏమో అగరబత్తులు గుచ్చుకునే స్టాండు. అలాగే కైవొత్తి అంటారు దీన్ని. అంటే ఏంటి, ఏమీ లేదు, ఒక అగరబత్తికి కాస్త పత్తి చుడితే ఈ రకంగా కైవొత్తి అవుతుంది. కాస్త నేతిలో కానీ నూనెలో కానీ తడిపితే. ఎందుకు ఈ కైవొత్తి అంటే అగ్గిపెట్టెతో దీపారాధన చేయకూడదు. అందుచేత ముందుగా ఈ కైవత్తిని వెలిగించి దీనితో మనం దీపారాధన చేస్తామన్నమాట. అందుచేత ఇలాగా ఒక కైవత్తిని సిద్ధం చేసుకోండి. అలాగే దీపారాధన ఒక కుందు పెట్టుకోవచ్చు, 2 కుందులు పెట్టుకోవచ్చు, మీకు ఎన్ని కుందులైనా పెట్టుకోవచ్చు. అందులో కాస్త ఆవు నెయ్యి కానీ మీ ఇష్టం వచ్చిన తైలం ఏదైనా వేసి కనీసం 3 ఒత్తులు వేయండి. 3 కన్నా ఎక్కువ ఒత్తులు ఎన్నైనా వేయచ్చు, ఎన్ని కుందులైనా పెట్టుకోవచ్చు మీ ఓపిక. ఈ రకంగా దీపారాధన కుంది సిద్ధం చేసుకోండి. అలాగే అమ్మవారి దగ్గర ఇలాగ డబ్బులు కానీ ఏవైనా పెట్టుకోవచ్చు. లక్ష్మీ స్వరూపం కదా మరి ఇదంతా. అంచేత డబ్బులు, చిల్లర రూపాయలు, బంగారపు ఆభరణాలు అవన్నీ పెట్టుకోవచ్చు. ఆ తర్వాత విఘ్నేశ్వర పూజ ఈ రకంగా పళ్ళెల్లో బియ్యం సిద్ధం చేసుకోండి. అలాగే అమ్మవారికి పూజలో పెట్టడానికి తోరాలు ముఖ్యంగా అంటే 9 పోగులతోటి 5 పువ్వులతోటి ఈ రకంగా తోరాలు మీకు అమ్మవారికి పెట్టడానికి మీరు ఎంతమంది అయితే కూర్చుంటున్నారో అంతమంది కూడా ఈ రకంగా తోరాలు సిద్ధం చేసుకోండి. అలాగే అమ్మవారి పూజలోకి అమ్మవారికి పెట్టడానికి చీర, జాకెట్ ముక్క, గాజులు, అలాగే ఆభరణాలు ఉంటే ఆభరణాలు ఇవన్నీ కూడా సిద్ధం చేసుకోండి. అలాగే ఈ పూజకి తాంబూలాలు అంటే 3 తమలపాకులు, 2 పాక చెక్కలు, చిల్లర పైసా చొప్పున 2 తాంబూలాలు సిద్ధం చేసుకోండి. 2. అలాగే అమ్మవారి నైవేద్యానికి చిత్రాన్నం అంటే ఈ యొక్క పులిహారను కానీ, అలాగే మీ ఇష్టం వచ్చిన పిండి వంటలు, బూరెలు కానీ, పాయసం కానీ, పరమాన్నం కానీ, మీ ఓపిక ఎన్ని పిండి వంటలు చేయగలిగితే అన్ని పిండి వంటలు మీ ఓపిక పిండి వంటలు సిద్ధం చేసుకోండి నైవేద్యానికి. అలాగే కాసిన్ని పళ్ళు లాంటివి ఏమైనా ఉన్నా కూడా పళ్ళు కూడా సిద్ధం చేసుకోవచ్చు. అలాగే కాసిన్ని విడిగా తమలపాకులు పెట్టుకోండి. అలాగే విఘ్నేశ్వరుని ఇలాగ పసుపుతో చేసినటువంటి వినాయకుడిని సిద్ధం చేసుకోండి, ఒక తమలపాకులు పెట్టుకుని. అలాగే విఘ్నేశ్వర పూజలో వస్త్రాలు అంటే పత్తితోటి ఇలా పసుపుతో తడిపినటువంటి వస్త్రాలు ఒక 2 పెట్టుకోండి. అలాగే యజ్ఞోపవేతం ఈ రకంగా పత్తితోటి పసుపుతోటి ఇలా తయారు చేసుకోండి యజ్ఞోపవేతాలు. ఒకవేళ ఈ వస్త్రము యజ్ఞోపవేతం తయారు చేయకపోయినా ఇబ్బంది లేదు, వాటి బదులు పుష్పం కానీ అక్షతలు కానీ వేయచ్చు. ఇక ముఖ్యమైనటువంటిది అమ్మవారి యొక్క రూపు. ఈ రకమైన బంగారు రూపు ఉంటుంది కదా,
ఇది కూడా ఈ రకంగా సిద్ధం చేసుకోండి. అలాగే అమ్మవారి పూజకి పువ్వులు మీ పెరట్లో దొరికి అవ్వచ్చు, ఏవైనా సరే తోచినటువంటి పువ్వులన్నీ కూడా సిద్ధం చేసుకోండి. అలాగే కొబ్బరికాయ కొట్టడానికి ఇలాంటిది ఏదైనా గూటం, అలాగే కొబ్బరి నీళ్ళు పట్టుకోవడానికి ఇలాంటి గిన్నె సిద్ధం చేసుకోండి. ఈ పూజా సామాన్లన్నీ కూడా సిద్ధం చేసుకున్నట్లయితే పూజ మధ్యలో లేకుండా మనం ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం పూజ ప్రారంభం చేసుకుందాం. ముందుగా పసుపు వినాయకుడు ఉన్నాడు కదా, ఆ పసుపు వినాయకుడిని ఆకుతో సహా తీసుకుని ఇలాగ బియ్యం పళ్ళెల్లో పెట్టేసుకోండి. పెట్టుకుని కాస్త ముచికి మీ వైపు ఉండాలన్నమాట. ముచికి మీ వైపు ఉండి కొస ఈ రకంగా ఉండేలా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత పసుపు వినాయకుడికి కాస్త కుంకుమ బొట్టు పెట్టమ్మా. పసుపు వినాయకుడికి పైన ఇలా 3 చోట్ల కుంకాన్ని బొట్టు పెట్టుకోండి. అలాగే మీలో ఎవరైనా సరే చక్కగా స్టిక్కర్లు అవి పెట్టుకున్నా పర్వాలేదు, కానీ ఖచ్చితంగా హరిద్రము అంటే కుంకుమని ధరించండి. కుంకుమ పెట్టుకోండి. కుంకుమే లక్ష్మీప్రదం, సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం. కాబట్టి ప్రతి ఒక్కరూ కుంకుమను కూడా ధరించండి అందరూ కూడా. అయిన తర్వాత ముందుగా మనం దీపారాధన చేయాలి. అంచేత ఏం చేస్తారంటే ఇందాక నేను చెప్పినట్టుగా కైవొత్తుని తీసుకోండి. అమ్మ తీసుకోమ్మా. ఆ అగ్గిపెట్టుతోటి ముందుగా ఈ కైవొత్తుని వెలిగించండి. కైవొత్తుని వెలిగించి కైవొత్తుతో దీపారాధన చేయండి అనమాట. వెలిగించమ్మా. ఓం ఉద్దీప్యస్వ జాత వేదో భగ్న నిరోధ తిమ్మవా పశుగస్య మహ్యమావహ జీవనంచ దిశో దిశ. దూరంగా పాడేమ్మా అది. ఈ కైవొత్తుతోటి దీపాన్ని వెలిగించేసారి. సాధ్యం త్రివర్తి సంయుక్తం మణినా యోజితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్యతిమిరాపహ భక్త్యా దీపం ప్రయత్యామి దేవాయ పరమాత్మనే త్రాహి మాం నరకాత్ ఘోరాత్ దివ్యర్జ్యోతిర్నమోస్తుతే. దీపారాధనం కృత్వా ఇలా ఇచ్చేయమ్మ. దీపం వెలిగించిన తర్వాత కైవొత్తు దూరంగా పెట్టేసుకోండి. ఇప్పుడు కాస్త ఈ దీపం కుందికి గంధము రాసి కుంకాన్ని బొట్టు పెట్టండి. అమ్మ కాస్త గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టమ్మా. ఓం దీపాధిష్టాన దేవతాయే నమో నమః అలంకరణం కృత్వా దీపదేవతాయే నమో నమః ప్రార్థనపూర్వక నమస్కారం సమర్పయామి. 2 అక్షతలు కూడా వేసి దీపం దగ్గర ఓ పుష్పం కూడా వేసి నమస్కారం చేయండి. దీపాధిష్టాన దేవతాయే నమో నమః ప్రార్థనపూర్వక నమస్కారం సమర్పయామి. దీపం వెలిగించేటప్పుడు అందరికీ వచ్చే అనుమానం ఏమిటంటే ఎన్ని ఒత్తులు వేయాలండి అని. అందాక చెప్పినట్టుగానే సాధ్యం త్రివర్త సంయుక్తం, కనీసం 3 ఒత్తులు, అంతకన్నా ఎక్కువ ఎన్ని ఒత్తులైనా వేయచ్చు, ఎన్ని కుందులైనా పెట్టుకోవచ్చు, మీ ఓపిక. కాబట్టి ఈ రకంగా దీపారాధన చేసిన తర్వాత ఆచమనం చేయండి. అంటే 3 సార్లు నీళ్ళు చేతిలో పోసుకుని తాగండి. ఆచమనం చేయమ్మా. శ్రీ గురుభ్యో నమః శ్రీ మహాగణాధిపతయ నమః. హరి ఓం. ఆచమ్య. ఓం కేశవాయ స్వాహ. ఓం నారాయణాయ నమః. ఓం మాధవాయ నమః. ఓం గోవిందాయ నమః. విష్ణు మధుసూదనాథ విక్రమ వామన శ్రీధర హృషికేశ పద్మనాభ దామోదరాయ నమః. శంకర్షణ వాసుదేవ ప్రద్యుమ్న అనిరుద్ధ పురుషోత్తమ అధోక్షజ నారసింహ అచ్యుత జనార్దన ఉపేంద్ర హరే శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. ఈసారి పుష్పాలు దగ్గరగా పెట్టుకుని ఒక పుష్పం పసుపు వినాయకుడి మీద వేసి నమస్కారం చేయండి. ఓం యశ్వ ఓ నామ రూపాభ్యాం యాదేవి సర్వమంగళ తయో సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః ఏషామిందీవరశ్యామో హృదయస్థో జనార్దనః ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయ నమామ్యహం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఈసారి కొంచెం అక్షతలు ఇలా 3 వేళ్లతోటి పూజ చేస్తున్నాండి. అంటే గోముఖంలాగా ఇలా 3 వేళ్లతోటి చేయాలి. ఈ చూపుడు వేలు కానీ చిటికిన వేలు కానీ ఏ పూజకి పనిచేయదు అనమాట. అంచేత ఇలా 3 వేళ్లతోటి కొంచెం అక్షతలు గణపతి దగ్గర పూజ చేస్తూ ఉండండి. శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. ఉమామహేశ్వరాభ్యాం నమః. ఓం వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః. ఓం శచీ పురందరాభ్యాం నమః. ఓం అరుంధతి వశిష్టాభ్యాం నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. సర్వేభ్యో మహాజనేభ్యో నమః. అయం ముహూర్త శుభముహూర్తో అస్తు ప్రాణానాయమ్య. ఈసారి 2 అక్షతలు మీ ఎడమ పక్కకు వేసేసుకోండి. ఎడమ చేతి పక్కకు అనమాట. ఇలాగా ప్రాణానాయమ్య. ఉత్తిష్టంతో భూత పిశాచా ఏతే భూమి భారకా ఏతేషామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే. ఇలా ముక్కు పట్టుకోండి. ఓం అంగుళ్యాగ్రే నాసికాగ్రే సంపీడ్యం పాపనాశనం ప్రాణాయామిత సంప్రోక్యం ఋషిభి పరికల్పితం. వదిలేసి మమ అనుకోండి. యజమాన్యస్య ఉపాత్త దుర్తక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమాణేన శ్రీ విశ్వావసనామ సంవత్సరే. ఇక్కడ నేను ప్రస్తుతం ఈ వీడియో చేస్తున్నటువంటి రోజు యొక్క
ఈ యొక్క వార నక్షత్రాలు చెప్తున్నాను, సంవత్సరం అది చెప్తున్నాను. మీరు ఏ సంవత్సరం అయితే ఈ పూజ చేసుకుంటున్నారో ఆ సంవత్సరం పేరు, ఆ తిథి వార నక్షత్రాలు చెప్పుకోండి. అవన్నీ కూడా మీకు క్యాలెండర్లో ఉంటాయి, లేకపోతే పంచాంగంలో ఉంటాయి, లేదా మేము ప్రతిరోజు కూడా దిన ఫలితాలు చెబుతూ ఉంటాం కదా, దాంట్లో మొట్టమొదటి మీకు ఉంటాయి. కాబట్టి అవి చూసి చెప్పుకోండి. విశ్వావసనామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతౌ శ్రావణమాసే శుక్లపక్షే, శుక్లపక్షం అయితే శుక్లపక్షం, కృష్ణపక్షం అయితే కృష్ణపక్షం. అంటే పౌర్ణమి ముందుగా అనుకోండి శుక్లపక్షం, పౌర్ణమి తర్వాత చేసుకున్నారనుకోండి కృష్ణపక్షం అని చెప్పుకోండి. శుక్లపక్షే. అలాగే వారము తిథి ఏదైతే ఉందో ఆ తిథి పేరు చెప్పుకోండి. ప్రతిపక్షతో వాసర వాసరస్తు. అలాగే ఇప్పుడు శుక్రవారాన్ని భృగువాసరే అంటారు, అంచేత భృగువాసరే అని చెప్పుకోండి. భృగువాసరే శుభ నక్షత్రే శుభయోగే శుభకరణ ఏవంగుణ విశేషణ విశిష్టాయాం శుభజితౌ శ్రీమాన్ శ్రీమతః గోత్రస్య. ఇక్కడ మీరు మీ గోత్రము, మీ పేరు, అలాగే మీ ఇంట్లో వాళ్ళ యొక్క గోత్రాల పేర్లన్నీ చెప్పుకోవచ్చు. మీ పిల్లల పేర్లన్నీ కూడా చక్కగా మీ గోత్రాల పేర్లు చెప్పుకోండి. అలాగే మీకు ఏమైనా ఫ్యాక్టరీలు ఉన్నా, ఇండస్ట్రీలు ఉన్నా, ఏ సంస్థలు ఏమైనా ఉన్నా వాటి పేర్లు కూడా చెప్పుకోవచ్చు. గోత్రస్య నామధేయస్య. అలాగే మీరు కూడా నీ గోత్రం పేరు చెప్పుకోమ్మా. గోత్రస్య నామధేయస్య ధర్మపత్నే సమేతస్య. గోత్రః నామధేయః ధర్మపత్నే సమేతః చెప్పుకున్న తర్వాత నమస్కారం చేసి చెప్పండి. మమ అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ గృహే ధనధాన్య వస్త్రరత్న కాంచనాది సకల సంపత్ ప్రాప్త్యర్థం గోమహిష్యాది పశుబాహుళ్య సిద్ధ్యర్థం అశ్వాది సకల వాహన సిద్ధ్యర్థం మతు సమీపవర్తి జనానుకూల్య సిద్ధ్యర్థం శ్రీ వరలక్ష్మి పరాంబిక దేవత సంపూర్ణ అనుగ్రహ సిద్ధ్యర్థం అస్మిన్ దివసే శ్రీ వరలక్ష్మి వ్రతాఖ్యై శుభకర్మణి ఆదౌ నిర్విఘ్న పరిసమాప్యర్థం శ్రీ మహాగణాధిపతి పూజాం కరిష్యే. 2 అక్షతలు తీసుకుని కాస్త నీళ్ళు పోసుకుని ఆ పళ్ళలో వదిలిపెట్టండి. శ్రీ మహాగణాధిపతి పూజ అహం కరిష్యే తదంగ కలశారాధనం కరిష్యే. ఈసారి ఈ చెంబు ఉంది కదా, ఇది ఆచమనం చేసిన చెంబు. ఇది ఎంగిలైపోయింది కదా, ఇది పనిచేయదు, పక్కన పెట్టేసుకోవాలన్నమాట. అంచేత ఇప్పుడు ఇంకొక చెంబు ఉంది కదా, ఈ చెంబు కలశ అన్నమాట. దీనికి కాస్త గంధము రాసి కుంకాన్ని బొట్టు పెట్టండి. ఈసారి 3 చోట్ల గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టండి. ఓం కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్రసమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతాః కుక్షౌ తు సాగరా సర్వే సప్తద్వీపావసుంధర అర్గ్వేదోధ యజుర్వేద సామవేదో హ్యధర్వణః అంగై చ సహితాః సర్వే కలశాంబుసమాశ్రితాః కలశే గంధ పుష్ప అక్షతాన్ని నిక్షిప్య. ఈసారి ఏం చేస్తారంటే ఓ పుష్పం తీసుకోండి, ఆ పుష్పాన్ని ఇలా గంధంలో ముంచండి, ఇలా అక్షతలలో ముంచండి, ఈ పుష్పాన్ని చెంబులో వేసేయండి. కలశే గంధపుష్ప అక్షతాన్ని నిక్షిప్య హస్తేనాచ్ఛాద్య, అలా చేయి మూతేయండి. హస్తేనాచ్ఛాద్య ఆ కలశేషు ధావతి పవిత్రే పరిశిచ్యతే ఉక్తైర్యజ్ఞేషు వర్ధతే ఆ కలశేషు ధావతి శ్యేనోవర్మవిగా ఆహతే అభిద్రోణ కణిక్రదతు. ఓం ఆపో వా యుతకం సర్వం విశ్వాభూతాన్యాపః ప్రాణావా ఆపః పశవ ఆపో నవాపో అమృతమాప సమ్రాడాపో విరాడాప స్వరాడాపశ్చందాగుష్యాపో జ్యోతిగుష్యాపో యజోగుష్యాప సత్యమాప సర్వా దేవత ఆపో భూర్భువస్వరాప. ఓం. ఈసారి ఆ పుష్పంతో ఆ చెంబులో శ్రీకారం చుట్టండి. గంగే చయమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు. ఆయాంతు శ్రీ మహాగణాధిపతి పూజార్థం దురితక్షయకారకాః కలశోధకేన. ఆ నీళ్లు దేవుడి మీద చల్లమ్మ. కలశోధకేన ఆ నీళ్లు దేవుడి మీద చల్లండి. దేవం ఆత్మానం మీ మీద చల్లుకోండి. ఆత్మానంచ పూజాద్రవ్యాన్ని సంప్రోక్ష్య, పూజాద్రవ్యాలన్నింటినీ కూడా చల్లండి. పూజాద్రవ్యాన్ని సంప్రోక్ష్య అంటే ఇప్పటిదాకా చెప్పిన మంత్రాలలో ఉండే అర్థం ఏంటంటే, ఏదైతే ఈ భూమండలంలో ఉండేటటువంటి పవిత్ర గంగాజలాలు ఉంటాయో ఆ గంగాజలాలన్నీ కూడా ఆ కలశలోకి రమ్మని మనం మంత్రాల ద్వారా ఆహ్వానం చేసామన్నమాట. ఇప్పుడు ఆ కలశలోకి మొత్తం గంగాజలంతో సమానం నీళ్లు. ఇప్పుడు ఆ నీళ్లు దేవుడి మీద, మన మీద, పూజా ద్రవ్యాల మీద చల్లడం వల్ల మనము పూజా ద్రవ్యాలన్నీ కూడా శుద్ధవుతాయి అని అర్థం అన్నమాట. ఇప్పుడు మనం
పవిత్రులు అయ్యాం కాబట్టి పవిత్రంగా పూజ ప్రారంభం చేసుకుంటాం. ఇప్పుడు ముందుగా విఘ్నేశ్వర పూజ ప్రారంభం చేసుకుందాం. ఈసారి ఒక పుష్పం పుచ్చి నమస్కారం చేయండి. ఓం అసునీతే పునరస్మాధుచక్షు పునః ప్రాణమిహనో దేహి భోగం జోక్పస్యేమ సూర్యముచ్చరం తమనపదే మృళయాన స్వస్తి అమృతం వై ప్రాణ అమృతమాప ప్రాణానేవ యథాస్థానమోపయతే గణపతిం సాంగం సాయుధం సవాహనం సశక్తి పత్నీపుత్ర పరివార సమేతం మహాగణపతిమావాహయామి స్థాపయామి పూజయామి. అలా గణపతి దగ్గర వేసేయండి ఆ పుష్పాన్ని. 2 నక్షత్రాలు కూడా వేయండి. అలాగా స్థిరోభవ వరదోభవ స్థాపితోభవ ఇష్టకామ్యార్థ ఫలసిద్ధితో భవ స్థిరాసనం కురు ధ్యానం. సరే మళ్ళా ఓ పుష్పం పుచ్చి నమస్కారం చేయండి. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపట్టుకు నమస్కారం చేయమ్మా. కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం శ్రీ మహాగణాధిపతయే నమః. ధ్యాయామి వేసేయండి గణపతి దగ్గర. మళ్ళా 2 నక్షత్రం వేయండి. ఆవాహయామి నవరత్న ఖజిత సింహాసనం సమర్పయామి పాదయో పాద్యం సమర్పయామి. ఈసారి ఏం చేస్తారంటే ఈ ఉద్ధరణతోటి నీళ్లు తీసుకుని ఇలా గణపతికి చూపించి ఇలా పళ్ళెల్లో వదిలిపెట్టండి. అలా 3 సార్లు చేయాలి. అంటే కాళ్ళు కడుగుతున్నట్టు, చేతులు కడుగుతున్నట్టు, ఆచమనం చేయిస్తున్నట్టు అనమాట. శ్రీ మహాగణాధిపతయే నమః చూపించమ్మా. పాదయో పాద్యం సమర్పయామి. మళ్ళా శ్రీ మహాగణాధిపతయే నమః. హస్తయో అర్ఘ్యం సమర్పయామి. మళ్ళా శ్రీ మహాగణాధిపతయే నమః. ముఖే ఆచమర్యం సమర్పయామి స్నపయామి. చాలు. ఈసారి ఓ పుష్పం ఆ చెంబులో వేసుకుని నీళ్లు జల్లుతూ ఉండండి. ఓం ఆపోహిష్టామ యోభవస్థాన ఊర్జేద దాతన మహేరణాయ చక్షసే యోవశవతం ఓరసస్తస్య భాజయతే హరః ఉషతీరివ మాతరః తస్మా అరంగమామవో యస్య క్షయాయ జన్మథ ఆపో జనయథా జనః. శ్రీ మహాగణాధిపతయే నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానానంతరం శుద్ధాచమనం సమర్పయామి. చాలమ్మ. వస్త్రం. ఈసారి ఇందాక నేను వస్త్రాలు చేసుకోండి అని చెప్పాను చూసారా, పసుపుతోటి ఇలాగ ఒత్తితోటి పత్తితోటి ఆ వస్త్రాలు చేసిన వాళ్ళు తీసుకోండి. ఒకవేళ వస్త్రాలు చేయలేదనుకోండి అక్షత పుట్టి నమస్కారం చేయండి. 2 తీసుకోమ్మా. 2 తీసుకోవాలి, ఒకటి పని చేయదు. వస్త్ర యుగ్మం ఉన్నారు కదా చేత 2 తీసుకోమ్మా. ఆ 2 తీసుకుని నమస్కారం చేయి. ఓం ఉపయతు మాం దేవసక కీర్తిశ్చమరినాథ ప్రాతర్భూతోస్మి రాష్ట్రేస్మిన్ కీర్తిమృతి. ఓం ఉపయతు మాం. ఓం అభివస్త్రా సవసనాంజలిషాపదేన శుద్ధిగా పూయమానః అభిచంద్ర భర్తవేణో హిరణ్యాభ్యస్వాన్ రథినో దేవసోమ. శ్రీ మహాగణాధిపతయే నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. అలా గణపతి దగ్గర వేసేయండి. ఈసారి యజ్ఞోపవేతం చేసుకోమని చెప్పాను కదా, ఈ యజ్ఞోపవేతం చేసిన వాళ్ళు తీసుకోండి. లేని వారు మళ్ళీ అక్షతృపతి నమస్కారం చేయండి. వేసేటప్పుడు కూడా యజ్ఞోపవేతార్థం అక్షతాం సమర్పయామని వేసేయాలి. తీసుకోమ్మా. యజ్ఞోపవేతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్ సహజం పురస్తాదు ఆయుష్యమగ్రియం ప్రథమంచ శుభ్రం యజ్ఞోపవేతం బలమస్తు తేజ. శ్రీ మహాగణాధిపతయే నమః. యజ్ఞోపవేతం సమర్పయామి వేసేయమ్మ. ఈసారి ఓ పుష్పం గంధంలో ముంచి ఆ పుష్పాన్ని వేసేయండి. గంధద్వారాం దురాదర్శాం నిత్యపుష్టాం కరీషణీం ఈశ్వరీకం సర్వభూతానాం తామిహోపయే శ్రియం. శ్రీ మహాగణాధిపతయే నమః. పుష్పం వేసే అలాగా. శ్రీ మహాగణాధిపతయే నమః. దివ్యశ్రీ చందనం సమర్పయామి. మళ్ళా ఓ పుష్పం పుచ్చి నమస్కారం చేయండి. ఓం ఆయనేతే పరాయణే దూర్వా ఆరోహత పుష్పిణీ హరదాశ్చ పుండరీకాణి సముద్రస్య గృహాయమే. శ్రీ మహాగణాధిపతయే నమః. ఆభరణార్థం పుష్పం సమర్పయామి వేసేయండి. ఆభరణార్థమలంకరణార్థం అక్షతై పూజయామి. ఈసారి ఓం ఓం అనుకుంటూ కొంచెం అక్షతలు పూజ చేస్తూ ఉన్నాడు గణపతికి. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజగర్ణికాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం గణాధిపాయ నమః. ఓం ధూమకేతవే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం ఫాలచంద్రాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః. ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. షోడశనామభిపూజాం సమర్పయామి. చాలు. ఈసారి ఒక 2 అగరబత్తులు వెలిగించండి. అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా ఈ సమస్యలతో ఇబ్బంది పడుతున్నా కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు చెప్పడం కానీ లేదా పరిహారాల్ని మా పీఠంలో ఉండే ఋత్వికుల ద్వారా చేయించడం కానీ చేసే ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ కడుమీలో ఎవరికైనా సరే జాతకాలు చూపించుకోవాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ ఇప్పుడు అగరబత్తులు పక్క చూపించండి అలాగా భగవంతుడికి. ఓం వనస్పతిర్భవైర్దివ్యైర్నానాగంధే సుసంయుతః
ఆగ్రేయ సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం శ్రీ మహాగణాధిపతి నమః ధూపమాగ్రాపయామి. ఇలా ఇచ్చేసేయండి. ఈ అగరబత్తులు పక్కన కూర్చేసుకోండి. ఈసారి దీపాన్ని నమస్కారం చేయండి. ఓం సాధ్యం త్రివర్త సంయుక్తం మఠినా యోజితం ప్రియం గృహాణమంగళం దీపం త్రైలోక్యతిమిరాపహ భక్త్యా దీపం ప్రయత్యామి దేవాయ పరమాత్మనే త్రాహి మాం నరకాత్ ఘోరాత్ దివ్యర్జ్యోతిర్నమోస్తుతే శ్రీ మహాగణాధిపతి నమః. సాక్షాత్ దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం ఈసారి ఏం చేస్తారంటే ఒక తమలపాకుని గణపతి అంటే వినాయకుడి యొక్క కుడి పక్కన పెట్టుకుని బెల్లం ముక్క ఉంది కదా, ఒక బెల్లం ముక్క తీసి ఇలా పెట్టుకోండి. అలాగే ఒక రెండు అరటిపళ్ళు కూడా అక్కడ పెట్టుకుని ఈసారి ఆ అరటిపళ్ళ మీద ఆ బెల్లం ముక్క మీద నీళ్ళు చల్లండి. నీళ్ళు చల్లమ్మ పుష్పంతో నీళ్ళు చల్లు. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ సత్యం త్వర్తే న పరిషించామి అమృతవస్తు అమృతోపస్తరణమసి. శ్రీ మహాగణాధిపతయే నమః. అవసరార్థం గుడోపహార సహిత కదలీపలే నైవేద్యం సమర్పయామి. ఆ పుష్పంతో 5 సార్లు జపించండి. అలాగే ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. మధ్యే పానీయం సమర్పయామి. 2 సార్లు ఉద్దరంతో నీళ్ళు చూపించి అలా వదిలిపెట్టండి గణపతికి. ఇందాకట్లాగా ఉద్దరంతో నీళ్ళు చూపించి వదిలిపెట్టండి. మధ్య పానీయం సమర్పయామి. అమృత పీఠానమసి ఉత్తరాపోషణ సమర్పయామి. హస్తౌ ప్రక్షాళయామి, పాదౌ ప్రక్షాళయామి, శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తాంబూలం ఈసారి ఇందాక తాంబూలాలు ఉన్నాయి కదా, అందులో ఒక తాంబూలం తీసుకోండి. తాంబూలం తీసుకుని గణపతికి ఎడమ పక్కన పెట్టేయండి, అంటే ఈ పక్కన అనమాట. ఓం ఇలాగ ముచ్చుకు మీ వైపు ఉండాలి. పూగే ఫలైశ్చ కర్పూరైర్ నాగవల్లీదలైర్యుతం ముక్తాచూర్ణేన సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం శ్రీ మహాగణాధిపతి నమః. తాంబూలం సమర్పయామి. నీరాజనం ఈసారి హారతి కర్పూరాన్ని వెలిగించుకోండి, చూపించండి. ఓం సమ్రాజంచ విరాజంచ అభిశ్రేర్యాచనో గృహే లక్ష్మీరాష్ట్రస్య ముఖేతయా మాసకం సృజామతి సంతత శ్రీరస్తు సమస్త సన్మంగళాని భవంతు నిత్యశ్రీర్తు నిత్యమంగళాని భవంతు. శ్రీ మహాగణాధిపతి నమః. ఆనందకర్పూర నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఒక నేల్చుకు జల్లి ఇలా ఇచ్చేసేయండి. కళ్ళగద్దుకోండి. హర నమః పార్వతీపుత్ర హర 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 మహాదేవ. తేజో నీరాజనం చక్షుస్త్రిషిధారయా. ఈసారి ఒక పుష్పము 2 అక్షతలు పట్టుకు నమస్కారం చేయండి. పుష్పము 2 అక్షతలు పట్టుకు నమస్కారం చేయండి. ఓం సుముఖశ్చేగ దంతశ్చ కపిలో గజకర్ణికః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతర్గణాధ్యక్షః ఫాలచంద్రో గజాననః వక్రతుండ శోర్పకర్ణో హేరంభస్కందపూర్వజः షోడశైతాని నామాని యః పఠే శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. శ్రీ మహాగణాధిపతి నమః. సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి. వేసేయండి గణపతి దగ్గర. నమస్కారం చేసుకోండి. నమస్కరోమి. ఆత్మ ప్రదక్షిణాది సర్వోపచార పూజాన్ పరికల్పయామి. లంపలు వేసుకోండి. అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం మయా దాసోయమితి మాం మత్వా క్షమస్వ గణాధిప. అపరాధ నమస్కారం సమర్పయామి. 2 అక్షతలు తీసుకుని నీళ్లు పోసుకుని ఆ పళ్ళెలో వదిలిపెట్టండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పూజితం మయా దేవా పరిపూర్ణం తదస్తుదే. అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజయా చ భగవాన్ సర్వాత్మక సర్వం శ్రీ మహాగణాధిపతి సుప్రీణాతు సుప్రీత సుప్రసన్నోవృతో భవతు. శ్రీ మహాగణాధిపతి ప్రసాదం మీరు పూజ చేసినటువంటి అక్షతలు శిరస్సు మీద వేసుకోండి. శ్రీ మహాగణాధిపతి ప్రసాదం శిరసా గృహ్ణామి. ఈసారి ఒక పుష్పం తీసి ఆ తలలో పెట్టుకోండి. శ్రీ మహాగణాధిపతి ప్రసాదం శిరసా గృహ్ణామి. సహస్రపరమా దేవి శతమూలా శతాంకుర సర్వగం హరత మే పాపం దూర్వాదు స్వప్రణాశని. ఈసారి ఆ బియ్యం పళ్ళాన్ని 3 సార్లు పైకెత్తి కింద పెట్టండి. ఓం యజ్ఞేన యజ్ఞమ యజంత దేవా స్థాని ధర్మాణి ప్రథమాన్యాసన్న తేహనాకం మహిమాన సజందే యత్ర పూర్వే సాధ్యాసంత దేవా గణపతిం యథాస్థానముద్వాసయామి శోభనార్థే క్షేమాయ పునరాగమనాయ చ. ఈసారి ఈ పసుపు వినాయకుడు ఉన్నాడు కదా బియ్యంలో, ఆ పసుపు వినాయకుడు తీసి అమ్మవారి దగ్గర పెట్టేసుకోండి. ఆ తర్వాత పూజ అంతా అయిపోయిన తర్వాత పసుపు వినాయకుడిని పత్రి అంతా కూడా కాలంలో కానీ నదిలో కానీ లేకపోతే తులసికోటలో కానీ కలుపుకోండి. తర్వాత ఈ బియ్యం పళ్ళెం ఉంది కదా, ఈ బియ్యం పళ్ళెం తీసి పక్కన పెట్టేసుకోండి. దీన్ని ఏం చేయాలంటే మీరు వాడుకోకూడదు. అంచేత మీ ఇంటి పురోహితులకు కానీ లేదా మీకు దగ్గరలో ఏదైనా గుడి ఉంటే ఆ ఆలయంలో అర్చకులకు కానీ ఎవరికైనా ఇచ్చేయండి. విదేశాల్లో ఉండేవారైతే కనుక ఇది మామూలుగా పులిహార రూపంలో లేకపోతే కనుక ఏదైనా పరమాణం రూపంలో తయారు చేసి భక్తులు ఎవరికైనా పంచిపెట్టేయండి. అంటే మీరు వాడుకోకూడదు అన్నమాట, పక్కన పెట్టేసుకోండి. ఇప్పటిదాకా విఘ్నేశ్వర పూజ పూర్తయింది. ఇప్పుడు మనం
వరలక్ష్మి అమ్మవారి యొక్క పూజ ప్రారంభం చేసుకుంటున్నాం అనమాట. ఇప్పుడు మళ్ళా 2 అక్షతలు మీ ఎడమ పక్కకి వేసేసుకోండి. పునఃప్రాణానాయమ్య ఉత్తిష్టంతో భూతపిశాచాః ఏతే భూమి భారకాః ఏతేషామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే. ముక్కు పట్టుకోండి. ఓ మంగళయాగ్రే నాసికాగ్రే సంపీడ్యం పాపనాశనం ప్రణయామితి సంప్రోక్యం ఋషిభి పరికల్పితం. వదిలేసి మమ అనుకోండి. యజమాన్యస్య ఉపాత్త ధృతక్షయద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞేయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమాణేన శ్రీ విశ్వావసునామ సంవత్సరే. ఇందాకట్లాగా మళ్ళా తిథి వారము నక్షత్రము అన్నీ కూడా చెప్పుకోండి. శ్రీ విశ్వావసునామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతౌ శ్రావణమాసే శుక్లపక్షే ప్రతిపతిథౌ వాసరః వాసరస్తు భృగువాసరే. శుక్రవారం భృగువాసం అంటారు కాబట్టి భృగువాసరే అని చెప్పుకోండి. భృగువాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవంగున విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ శ్రీమతః గోత్రస్య. మళ్ళీ ఇందాకట్లాగే మళ్ళా మీ గోత్రాల పేర్లు అన్నీ కూడా చెప్పుకోండి. గోత్రస్య అని కూడా చెప్పుకోమ్మా గోత్రం పేరు. గోత్రస్య నామధేయస్య ధర్మపత్నే సమేతస్య గోత్రః నామధేయః ధర్మపత్నే సమేతః. ఈసారి మళ్ళా నేను చెప్పినట్టుగా నమస్కారం చేసి చెప్పండి. మమ అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ గృహే ధనధాన్య వస్త్రరత్న కాంచనాది సకల సంపత్ ప్రాప్త్యర్థం గోమహిష్యాది పశుబాహుళ్య సిద్ధ్యర్థం అశ్వాది సకల వాహన సిద్ధ్యర్థం మతు సమీపవర్తి జనానుకూల్య సిద్ధ్యర్థం మమ గృహే అష్టలక్ష్మీ స్థిరనివాస యోగ్యత సిద్ధ్యర్థం మమ సకల ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం మమ గృహే మహాలక్ష్మి స్థిరనివాస యోగ్యత సిద్ధ్యర్థం మమ మనోభీష్ట ఫల సిద్ధ్యర్థం. మీ మనసులో ఏవైతే కోరికలు ఉంటాయో ఆ కోరికలు తీరాలి అని కూడా మనసులో సంకల్పం చేసుకోండి. అప్పులు తీరాలా, ఐశ్వర్యం కావాలా, వివాహమా, ఉద్యోగమా, సంతానమా, మీ ఇష్టం, మీ కోరికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తీరాలి అని కూడా మనసులో సంకల్పం చేసుకోండి. ఇష్టకామ్యార్థ ఫల సిద్ధ్యర్థం. అలాగే చెప్పండి మమ దీర్ఘ సౌమంగళ్యత్వ సిద్ధ్యర్థం మమ అపమృత్యు పరిహార ద్వారా ఆయుష్య అభివృద్ధి సిద్ధ్యర్థం అనేన అస్మిన్ దివసే శ్రీ వరలక్ష్మి పరాంబిక దేవత సంపూర్ణ అనుగ్రహత సిద్ధ్యర్థం యథాశక్తి వరలక్ష్మి వ్రతాఖ్యం కరిష్యే. తదంగా కలశారాధనం కరిష్యే. తదంగా ప్రతిమాశోధనం కరిష్యే. ఈసారి అక్షతలు తీసుకుని నీళ్ళు పోసుకుని ఆ పళ్ళెలో వదిలిపెట్టండి. తదంగా కలశారాధనం కరిష్యే. ఈసారి కలశ, ఈ కలశ ఉంది కదా, ఈ కలశని సెంటర్లో పెట్టుకోండి. అయితే కొంతమందికి కలశ ఆనవాయి లేదంటారు, కలశ పెట్టుకోకుండా పూజ చేసుకుంటూ ఉంటారు. కొంతమంది ఏం చేస్తారంటే 5 వారాలు పూజ చేసుకుంటారు, అప్పుడు కలశ పెట్టుకోకుండా చేసుకోవాలనుకుంటూ ఉంటారు. అయితే కలశ పెట్టుకున్నా ఇబ్బంది లేదు, పెట్టుకోకపోయినా వచ్చిన నష్టం కూడా ఏమీ లేదు. కాబట్టి కలశ పెట్టుకుంటే ఇంకా మంచిది, పెట్టుకోవడం తప్పు లేదు. అయితే ఇప్పుడు ఏం చేస్తారంటే ఇవన్నీ తీసేయండి. ముందుగా తీసేసి పక్కన పెట్టేసుకోండి. పెట్టుకుని ముందు ఏం చేస్తారంటే ఈ కలశ ఉంది కదా, దీనికి 3 చోట్ల గంధం రాసి కుక్క మొట్టు పెట్టండి. పెట్టమ్మా, ఆల్రెడీ మేము పెట్టాం, అయినా మళ్ళీ పెట్టు. ఓం కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రిత మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతా కుక్షౌతు సాగర సర్వే సప్తద్వీపావసుంధర అర్గ్వేదోధ యజుర్వేద సామవేదో యధర్వణ అంగై చ సహిత సర్వే కలశ అంబుసమాశ్రితా కలశే ఉదకం నిక్షిప్య. ఈసారి ఏం చేస్తారంటే ఈ చెంబులో నీళ్ళు కొంచెం ఇందులో పోయండి, మరీ ఎక్కువ అక్కర్లేదు, పోయమ్మా. కలసే ఉదకన్ని కుడి చేతో పోయాలి. ఉదకం నిక్షిప్య. చాలు. ఈసారి మామిడి కొమ్మ ఉంది కదా, ఈ మామిడి కొమ్మను పెట్టండి అలాగే. ఓం కాండాత్ కాండాత్ ప్రడోహంతి పరశప్పరి ఏవానో దూర్వే ప్రతను సహస్రేణ సతేన చ. ఈసారి కొబ్బరికాయ ఉంది కదా, కొబ్బరికాయ కూడా గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టి పెట్టండి.
ఓం యాః ఫలనీర్యా అఫలా పుష్పాయాశ్చ పుష్పిణీః బృహస్పతి ప్రసూతాస్తానో ముంచంత్వగుంహసః పెట్టండి. అలాగే జాకెట్ ముక్కను చిలకలా చుట్టుకోమన్నాను కదా, దీన్ని కూడా గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టి పెట్టండి. దీనిపై ఆల్రెడీ పెట్టేశాం, పెట్టేయమ్మ. ఓం ఇవం వస్త్రాన్ని పేవ సావసాధయ వరచద్రామందవహద్రగాః అబాతిరతమృతాని విశ్వత్తేన మిత్రావరణాసచేత్తే. అలాగే గాజులు ఉన్నాయి కదా, ఈ గాజులు కూడా కలశ మీద వేయండి. ఓం క్షుప్తి భాషామలాం జ్యేష్ఠామలక్ష్మీర్నాశయామ్యహం అభూతమ సమృద్ధంచ సర్వారుతమే గృహాత్ ఆభరణం సమర్పయామి. అలాగే ఒక పుష్పం పైన పెట్టండి. ఓం పుష్పావతి ప్రశోభతే ఫలనీర్ఫలావత అశ్వాయువ చజత్వరేర్విరుధ పారయిష్టవః. ఈసారి ఈ కలశ ఏదైతే ఉందో ఆ కలశ మొత్తాన్ని తీసుకుని అమ్మవారికి దగ్గరగా పెట్టండి. అలాగా ఓం సానో దేవి సుహవా శర్మ యచ్చతు ధ్రువంతే రాజావరణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చ అగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. ఓ ఇలా చేయవేయండి. అలాగా ఓం అసునీతే పునరస్మాజు క్షుప్పన ప్రాణమెహనో దేహి భోగం జోక్పస్యేమ సూర్యమచ్చరం తమృతే ప్రళయాన స్వస్తి అమృతం వైః ప్రాణ అమృతమాప ప్రాణ నేవయథాస్థానమోపయతే. శ్రీ వరలక్ష్మీ స్వరూప కలశం ఆవాహయామి స్థాపయామి పూజయామి. 2 నక్షత్రాల కలశం మీద వేయండి. స్థిరో భవ వరదో భవ స్థాపితో భవ ఇష్టకామ్యార్థ ఫలసిద్ధితో భవ స్థిరాసనం కురు. ఈసారి ఎడమ చేతిలో తమలపాకు వేసుకోండి. తమలపాకు వేసుకోండి ఎడమ చేతిలో వేసుకుని ఈ రూపు ఉంది కదా లక్ష్మీ అమ్మవారి రూపు, ఈ రూపున తమలపాకులో పెట్టుకోండి. పెట్టుకుని ఈసారి పంచామృతాలు ఉన్నాయి కదా, ఈ పంచామృతాలు పుష్పం ఈ పంచామృతాలలో వేసి ఆ పుష్పంతో ఆ పంచామృతాలు చల్లుతూ ఉండండి. ఓం ఆప్యాయ స్వసమేతే విశ్వస్వామ వృష్ణీయం భవాజస్య సంగతే దతిక్రావణో కారుషం జిష్ణోరస్వస్య వాజన సురభినో అముఖాకర్త ప్రణ్ ఆయోగం శతార్షతు శుక్రమసి జ్యోతిరసి తేజోసి దేవవసవితోత్పనా త్వచ్ఛిద్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః మధువాత అర్థాయతే మధుక్షరంతి సింధవః మాధ్వేర్న సంతోషధే మధునక్తముతోషసి మధువత్పార్థివకం రజః మధుద్యోరస్తనఃపిత మధుమాన్నో వనస్పతిర్ మధువాగో అస్తు సూర్యః మాధ్వీర్గావో భవంతునః. చాలు. సరే మామూలు జల్లండి. ఆపోహిష్టామయ భువస్థాన ఊర్జేత దాతన మహేరణాయ చక్షసే యోవశవతం వారసస్తస్య భాజయతే హనః ఉషతీరివ మాతరః తస్మా అరంగమామవోయ శిక్షయాయ నన్వథ ఆపో జనయథాచనః. చాలు. ఈసారి ఆ పాలు నీళ్ళు అలా వంపేయండి. ఆ పళ్ళెల్లోకి వంపేసి గంధము రాసి కుంకుమ బొట్టు పెట్టండి ఆ రూపుకి. తదంగా అలంకరణం కృత్వా ఈసారి ఆ రూపును కూడా అమ్మవారికి ఎదురుగుండా పెట్టండి. ఓం అసునేతే పునరస్మాజు క్షుప్పన ప్రాణమెహ. ఇంకా దగ్గరికి పెట్టమ్మ. అసునేతే పునరస్మాజు క్షుప్పన ప్రాణమెహనో దేహి భోగం జోక్పస్యేమ సూర్యముచ్చరందమృతే ప్రళయాన స్వస్తి అమృతం వైః ప్రాణ అమృతమాప ప్రాణ నేవయథా స్థానముపయతే. శ్రీ వరలక్ష్మీ స్వరూపమావాహయామి స్థాపయామి పూజయామి. నక్షత్రం వల్ల వై స్థిరో భవ స్థాపితో భవ ఇష్టకామ్యార్థ ఫలసిద్ధితో భవ స్థిరాసనం కురు. ఈసారి తోరాలు ఉన్నాయి కదా, ఈ తోరాలు కూడా ఎడమ చేతిలో తమలపాకు వేసుకుని ఈ తోరాలు పెట్టుకోండి. ఈసారి వీటికి కూడా ఆవు పంచామృతాలు చల్లండి. ఆప్యాయ స్వసమేతే విశ్వస్వామ వృష్ణీయం భవాజస్య సంగతే దతిక్రావణో కారుషం జిష్ణోరస్వస్య వాజన స్వరభినో అముఖాకృత ప్రణ్ ఆయోగం శతార్షతు శుక్రమసి జ్యోతిరసి తేజోసి దేవవసవితోత్పనా త్వచ్ఛిద్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః మధువాత అర్ధాయతే మధుక్షరంత సింధవః మాధ్వేర్న సంతోషధే మధునక్తముతోషసి మధువత్పార్థివకం రజః మధుద్యోరస్తురప్పిత మధుమాన్నో వనస్పతిర్ మధుమాగో అస్తు సూర్యః మాధ్వీర్గావో భవంతునః స్వాదుపవస్పతివ్యాయ జన్మనే స్వాదరంధ్రాయ సోహవే ఏతు నామనే స్వాదరమిత్రాయ వరణాయ వాయవే బృహస్పతయే మధుమాగో అదాభ్యః. చాలు. సరే మామూలు నీళ్ళు కూడా చల్లండి. ఆపోహిష్టామయ భువస్థాన ఊర్జేత దాతన మహేరణాయ చక్షసే యోపశవతం వారసస్తస్య భాజయతే హనః ఉషతీరివ మాతరః తస్మా అరంగమామవోయ శిక్షయాయ నన్వథ ఆపో జనయథాచనః. చాలు. శ్రీ గ్రంథదేవత స్వరూపదేవతాయ నమో నమః. ఈసారి అవన్నీ కూడా ఆ రూపు దగ్గర పెట్టేసేయండి. స్థిరో భవ వరదో భవ స్థాపితో భవ ఇష్టకామ్యార్థ ఫలసిద్ధితో భవ. దూరంగా పెట్టాలి. తోర గ్రంథదేవతామావాహయామి స్థాపయామి పూజయామి. ఈసారి ఆ తోరాలు ఏవైతే ఉన్నాయో వాటికి కొంచెం కొంచెం కుంకుమ పూజ చేయండి. ఓం కమలాయే నమః ప్రథమ గ్రంథిం పూజయామి. ఓం రమాయే నమః ద్వితీయ గ్రంథిం పూజయామి. ఓం లోకమాత్రే నమః తృతీయ గ్రంథిం పూజయామి. ఓం విశ్వజనన్యే నమః చతుర్థ గ్రంథిం పూజయామి. ఓం మహాలక్ష్మ్యే నమః పంచమ గ్రంథిం పూజయామి. ఓం క్షీరాబ్దితనయాయ నమః షష్ఠ గ్రంథిం పూజయామి. ఓం విరూపాక్ష్యే నమః సప్తమ గ్రంథిం పూజయామి. ఓం చంద్రసోదర్యే నమః అష్టమ గ్రంథిం పూజయామి. ఓం హరివల్లభాయే నమః నవమ గ్రంథిం పూజయామి. ఓం తోరబంధనాయ నమః బంధం పూజయామి. చాలు. అయితే ఇప్పటిదాకా కూడా మనం కలశావాహనం చేసాం. అమ్మవారి రూపు అలాగే ఆ యొక్క తోరాలన్నీ కూడా పెట్టుకున్నాం.
ఇప్పుడు అమ్మవారి యొక్క పూజ ప్రారంభం చేసుకుంటాం. ఈసారి ఓ పుష్పం వచ్చి నమస్కారం చేయండి. ఓం హిరణ్యవర్ణాం హరణీం సువర్ణరజత స్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ శ్రీ వరలక్ష్మీ పరాంబికాదేవ్యై నమో నమః మనఃపూర్వక ప్రార్థన నమస్కారం సమర్పయామి. ఈసారి ఆ పుష్పం అమ్మవారి దగ్గర వేసేయండి. ఈసారి పూజ అమ్మవారి దగ్గర, ఆ రూపు దగ్గర, కలశ దగ్గర కూడా చేయొచ్చు. అలా చేస్తూనండి. మళ్ళీ ఇంకో పుష్పం వచ్చి నమస్కారం చేయండి. తాం ఆవహ జాత వేదో లక్ష్మీమన పగామినీం యస్యాం హిరణ్యం మిందే యంగామ స్వంపురుషాణం శ్రీ వరలక్ష్మీ పరాంబికాదేవ్యై నమో నమః ఆవాహయామి వేసేసేయండి. నవరత్న ఖచ్చిత సింహాసనం సమర్పయామి. ఈసారి ఇలాగ మళ్ళీ ఈ ఉద్దరంతో నీళ్లు అమ్మవారి యొక్క పాదాలకు చూపించి అలా పళ్ళెలో పెట్టడం, అలాగే హస్తాలకి, అలాగే ముఖానికి. ఓం అశ్వపూర్వామృత మధ్యాం హస్తినాథ ప్రబోధినీం శ్రియం దేవి బహుపయ శ్రీర్మాదేవి చుషతాం శ్రీ వరలక్ష్మీ పరాంబికాదేవ్యై నమో నమః పాదయో పాద్యం సమర్పయామి. మళ్ళా కాంసోస్మితాం హిరణ్యప్రాకారామ అర్ద్రాంజ్వలంతీం తృప్తాం దర్పయంతీం పద్మే స్థితాం పద్మవర్ణాం తాం హవపయ శ్రియం వరలక్ష్మీ పరాంబికాదేవ్యై నమో నమః హస్తయో అర్ఘ్యం సమర్పయామి. ఈసారి అమ్మవారి మొహానికి చూపించండి. ఓం చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతీం శ్రియం లోకే దేవచుష్టాముదారాం త్వాం పద్మనేమేం శరణమహం ప్రపద్యే అలక్ష్మీర్మే నశ్యతాం త్వాం మృణే శ్రీ వరలక్ష్మీ పరాంబికాదేవ్యై నమో నమః ముఖే ఆచమనీయం సమర్పయామి. చాలు. ఈసారి పంచామృతాలు చల్లండి. ఓం ఆప్యాయ స్వసమేత దళ కింద జలండి. ఓం ఆప్యాయ స్వసమేత దేవశ్వత స్వామి వృష్ణీయం భవాజస్య సంగతే ధరిక్రావున్నో అకారుషం జిష్ణురస్వస్య వాజన సురభిరాముకాకృత ప్రణ్ ఆయోగం శతారషతు శుక్లమసి జ్యోతిరసి తేజోసి దేవావసవిత ఆత్మనాథ్చిద్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః మధువాత అర్ధాయతే మధుక్షరంతి సింధవః మాధ్వేర్న సంతోషధీః మధురక్తభుతోషసి మధుమత్పార్థివగం రజః మధుద్యోరస్తునఃపిదా మధుమాన్నో వనస్పతిర్మధుమాగో అస్తు సూర్యః మాధ్వీర్గావో భవంతురః స్వాదుపవస్వి దివ్యాయ జన్మనే స్వాదరంధ్రాయ సోహవీతు నామనే స్వాదర్మిత్రాయ వరుణాయ వాయవే బృహస్పతే మధుమాగు అదాభ్యః. చాలు. ఇక్కడ పెట్టేసేయండి గ్లాసు. ఈసారి మామూలు నీళ్ళు చల్లండి. ఆ పోహిష్టామయోభవస్థానం ఊర్జేత దాతన ఆదిత్యవర్ణే తపసోధి జాతో వనస్పతి స్తవ వృక్షోధ బిల్వః తస్య ఫలాని తపసారదంతు మాయాంతరాయాశ్చ బాహ్యా లక్ష్మీ శ్రీ వరలక్ష్మీ పరాంబికాదేవ్యై నమో నమః గోక్షరిక స్నానేన పంచామృత స్నానేన శుద్ధోధిక స్నానం సమర్పయామి. చాలండి. ఈసారి వస్త్రాలు అంటే చీర రవిక ఉంది కదా, ఆ చీర తీసుకోండి. చీర రవిక తీసుకుని అమ్మవారికి అలా చూపించి పక్కన పెట్టేయండి. ముందుగా ఈ చీరకి ఇది పసుపు బొట్టు పెట్టారా లేదో చూసుకోండి, లేకపోతే పెట్టండి. ఇప్పుడు పెట్టాక పెట్టాలి. ఇప్పుడు మేము పెట్టేసాం కాబట్టి పెట్టేస్తాం. పెట్టమ్మా. ఓం ఉపయుతమాం దేవతక కీర్తిశ్చమననాసః ప్రాతర్భూతోస్మరాష్టేష్మిన్ కీర్తిమృదాతుమే శ్రీ వరలక్ష్మీ పరాంబికాదేవ్యై నమో నమః వస్త్రయుగ్మం సమర్పయామి. అలా చూపించి ఇలా పెట్టేసేయండి. పల్లెలో పెట్టేసుకోండి పక్కన. సరే గాజులు ఉన్నాయి కదా, గాజులు అమ్మవారు చూపించి పక్కన పెట్టుకోండి. ఓం క్షుప్యవాశామలాం జ్యేష్ఠామ లక్ష్మీర్నాశయామ్యహం అభో తపసమృద్ధంచ సర్వానినత మేఘాత్ శ్రీ వరలక్ష్మీ పరాంబికాదేవ్యై నమో నమః కంచుకం సమర్పయామి. చాలు. పక్కన పెట్టేసేయండి. ఈసారి ఓ పుష్పం గంధంలో ఉంచి ఆ పుష్పాన్ని అమ్మవారి దగ్గర వేసేసేయండి. గంధద్వారాంధరాదృశాం నిత్యపుష్టాం కరీషణీం ఈశ్వరీం సర్వభూతానాం తాం ఇహముపయే శ్రీం శ్రీ వరలక్ష్మీ పరాంబికాదేవ్యై నమో నమః దివ్యశ్రీ చందనం సమర్పయామి. ఈసారి ఓ పుష్పం పూచి నమస్కారం చేయండి. మనసక్కా మమాకోతిం వాచ సత్యమశేమహి పశూనాగుం రూపమన్నస్సమయ శ్రేయతామ్యజః శ్రీ వరలక్ష్మీ పరాంబికాదేవ్యై నమో నమః కంచుకం సమర్పయామి. వేసేసేయండి. అలాగా ఆభరణార్థం పుష్పం సమర్పయామి. ఆభరణాదమనకరణార్థం పుష్పై సహిత పత్రై సహిత కుంకుమై పూజయామి. ఈసారి పుష్పాలు ఏవైతే ఉన్నాయో ఆ పుష్పం ఒక్కొక్కటి తీసుకుని అమ్మవారి దగ్గర పూజ చేస్తూ ఉండండి. పత్రి ఉంటే పత్రి కానీ, పుష్పాలు ఉంటే పుష్పాలు కానీ పూజ చేయొచ్చు. మా పుష్పాలు పూజ చేస్తూ ఉండండి. ఈసారి ఒక్కొక్క పుష్పం కూడా అమ్మవారి దగ్గర పూజ చేస్తూ ఉండండి. ఓం వరలక్ష్మీదేవ్యై నమః అనుకుంటూ చేస్తూ ఉండాలన్నమాట పూజ అంతా కూడాను. ముందుగా అధాంగ పూజ. ఓం తెంచలాయే నమః చేస్తూ నమ పాదౌ పూజయామి. ఓం చపలాయే నమః జాననీ పూజయామి. ఓం పీతాంబరాయే నమః ఊరు పూజయామి. ఓం కమలవాసిన్యే నమః కటిం పూజయామి. ఓం పద్మాలయాయే నమః నాభిం పూజయామి. ఓం మదనమాత్రే నమః స్థనౌ పూజయామి. ఓం లలితాయే నమః భుజద్వయం పూజయామి. ఓం కంబుకంఠ్యే నమః కంఠం పూజయామి. ఓం సుముఖాయే నమః ముఖం పూజయామి. ఓం శ్రియై నమః ఓష్ఠౌ పూజయామి. ఓం సువాసికాయే నమః నాసికాం పూజయామి. ఓం సునేత్రియే నమః నేత్రే పూజయామి. ఓం రమాయే నమః కర్ణౌ పూజయామి. ఓం కమలాయే నమః శిరః పూజయామి. ఓం వరలక్ష్మ్యై నమః సర్వాణ్లింగాన్ని పూజయామి. ఈసారి అమ్మవారికి కుంకుమ పూజ చేస్తూ ఉండండి. ఇలా 3 వేళతో చేస్తూ ఉండండి. ఈసారి కుంకుమని
ఆ అమ్మవారి రూపు దగ్గర తొరాల దగ్గర అమ్మవారి దగ్గర చేస్తూ ఉండొచ్చు. కుంకుమ పూజ చేస్తుండండి 3 వేలతోటి. ఓం వరలక్ష్మీదేవి నమః అనుకుంటూ చేస్తుండండి. ఓం ప్రకృత్యై నమః, ఓం వికృత్యై నమః, ఓం విద్యాయై నమః, ఓం సర్వభూతహితప్రదాయై నమః, ఓం శ్రద్ధాయై నమః, ఓం విభూత్యై నమః, ఓం సురభ్యై నమః, ఓం పరమాత్మికాయై నమః, ఓం వాచే నమః, ఓం పద్మాలయాయై నమః, ఓం పద్మాయై నమః, ఓం శుచ్యై నమః, ఓం స్వాహాయై నమః, ఓం స్వధాయై నమః, ఓం సుధాయై నమః, ఓం ధన్యాయై నమః, ఓం హిరణ్మయ్యై నమః, ఓం లక్ష్మ్యై నమః, ఓం నిత్యపుష్టాయై నమః, ఓం విభావర్త్యై నమః, ఓం ఆదిత్యై నమః, ఓం దిత్యై నమః, ఓం దేప్తాయై నమః, ఓం వసుధాయై నమః, ఓం వసుధారిణ్యై నమః, ఓం కమలాయై నమః, ఓం కాంతాయై నమః, ఓం కామాక్ష్యై నమః, ఓం క్రోధ సంభవాయై నమః, ఓం అనుగ్రహప్రదాయై నమః, ఓం బుద్ధయై నమః, ఓం అనఘాయై నమః, ఓం హరివల్లభాయై నమః, ఓం అశోకాయై నమః, ఓం అమృతాయై నమః, ఓం దీప్తాయై నమః, ఓం లోకశోక వినాశిన్యై నమః, ఓం ధర్మనిలయాయై నమః, ఓం కరుణాయై నమః, ఓం లోకమాత్రే నమః, ఓం పద్మప్రియాయై నమః, ఓం పద్మహస్తాయై నమః, ఓం పద్మాక్ష్యై నమః, ఓం పద్మసుందర్యై నమః, ఓం పద్మోద్భవాయై నమః, ఓం పద్మముఖ్యై నమః, ఓం పద్మనాభప్రియాయై నమః, ఓం రమాకాంతాయై నమః, ఓం పద్మమాలాధరాయై నమః, ఓం దేవ్యై నమః, ఓం పద్మిన్యై నమః, ఓం పద్మగంధిన్యై నమః, ఓం పుణ్యగంధాయై నమః, ఓం సుప్రసన్నాయై నమః, ఓం ప్రసాదాభిముఖ్యై నమః, ఓం ప్రభాయై నమః, ఓం చంద్రవదనాయై నమః, ఓం చంద్రాయై నమః, ఓం చంద్రసహోదర్యై నమః, ఓం చతుర్భుజాయై నమః, ఓం చంద్రరూపాయై నమః, ఓం ఇందిరాయై నమః, ఓం ఇందుశీతలాయై నమః, ఓం ఆహ్లాదజనన్యై నమః, ఓం పుష్ట్యై నమః, ఓం శివాయై నమః, ఓం శివకర్త్యై నమః, ఓం సత్యై నమః, ఓం విమలాయై నమః, ఓం విశ్వజనన్యై నమః, ఓం తుష్ట్యై నమః, ఓం దారిద్ర్యనాశిన్యై నమః, ఓం ప్రీతిపుష్కరిణ్యై నమః, ఓం శాంతాయై నమః, ఓం శుక్లమాల్యాంబరాయై నమః, ఓం శ్రియై నమః, ఓం భాస్కర్యై నమః, ఓం బెల్వలనయాయై నమః, ఓం వరారోహాయై నమః, ఓం యశస్విన్యై నమః, ఓం వసుంధరాయై నమః, ఓం ఉదారాంగాయై నమః, ఓం హరిణ్యై నమః, ఓం హేమమాలిన్యై నమః, ఓం ధరధాన్యకర్త్యై నమః, ఓం సిద్ధయే నమః, ఓం స్త్రేణ సౌమ్యాయే నమః, ఓం శుభప్రదాయే నమః, ఓం నృపర్వేష్మగతానందాయే నమః, ఓం వరలక్ష్మ్యే నమః, ఓం వసుప్రదాయే నమః, ఓం శుభదాయ నమః, ఓం హిరణ్యప్రాకారాయై నమః, ఓం సముద్రతనయాయై నమః, ఓం జయాయై నమః, ఓం మంగళాదేవ్యై నమః, ఓం విష్ణువక్షస్థలస్థితాయై నమః, ఓం విష్ణువత్యై నమః, ఓం ప్రసన్నాక్ష్యై నమః, ఓం నారాయణ సమాశ్రితాయై నమః, ఓం దారిద్ర్యధ్వంసిన్యై నమః, ఓం దేవ్యై నమః, ఓం సర్వోపద్రనివారిణ్యై నమః, ఓం మహాకాళ్యై నమః, ఓం బ్రహ్మవిష్ణుశివాత్మికాయై నమః, ఓం త్రికాలజ్ఞానసంపన్నాయై నమః, ఓం భువనేశ్వర్యై నమః, శ్రీ వరలక్ష్మీ పరాంబికాదేవ్యై నమో నమః. ఈసారి కుంకుమ చేస్తున్నామా. ఓం భవస్థ దేవస్యపత్నియే నమః, ఓం శర్వస్థ దేవస్యపత్నియే నమః, ఓం ఈశానస్థ దేవస్యపత్నియే నమః, ఓం పశుపతేర్దేవస్యపత్నియే నమః, ఓం రుద్రస్థ దేవస్యపత్నియే నమః, ఓం ఉగ్రస్థ దేవస్యపత్నియే నమః, ఓం భీమస్థ దేవస్యపత్నియే నమః, ఓం మహతో దేవస్యపత్నియే నమః, శ్రీ వరలక్ష్మీ పరాంబికాదేవ్యై నమో నమః. నానావిధ పరిమళ పాత్ర పుష్ప కుంకుమ పూజాం సమర్పయామి. చాలండి. సార్ మళ్ళా అగరవత్తులు వేయించండి. అలాగే మీలో ఎవరికైనా సరే ఇలాగే సత్యనారాయణ స్వామి వ్రతం కానీ, లేదా సప్త శనివారాల వ్రతం కానీ, లేదా సంకష్టహర చతుర్థి వ్రతం కానీ, లేదా 16 సోమవారాల వ్రతం కానీ, ఇలాంటి వ్రతాలు ఏవైనా కూడా ఈ రకంగానే చేసుకుందాము అనుకున్నట్లయితే కనుక వాటికి సంబంధించినటువంటి వీడియోలు కూడా కింద లింకులు డిస్క్రిప్షన్లో ఉన్నాయి. అలాగే శ్రావణ మాసంలో శ్రావణ మంగళగౌరి వ్రతాలు కూడా చేసుకుంటారు చాలామంది. ఆ మంగళగౌరి వ్రతాలకు సంబంధించిన వీడియోలు కూడా ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ వీడియోలు కూడా వినియోగించుకుని చక్కగా ఈ రకంగానే మీ ఇంట్లో మీరు పూజ చేసుకోవచ్చు అని తెలియజేస్తూ ఇప్పుడు అగరబత్తుల చూపించమ్మా. ఓం ఆపసృజంతు స్నిగ్ధాని చిక్లేతమసమే గృహే నిచదేవి మాతరం శ్రియం వాసయమే కులే శ్రీ వరలక్ష్మీ పరాంబికాదేవ్యై నమో నమః. పరిమళ ధూపమాఘ్రాపయామి. దీపాన్ని నమస్కారం చేయండి. ఓం ఆర్ద్రాం పుష్కరిణీం పుష్టిం సువర్ణాం హేమమాలినీం సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ. శ్రీ వరలక్ష్మీ పరాంబికాదేవ్యై నమో నమః. సాక్షాత్ దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం. ఈసారి కొబ్బరికాయ కొట్టుకోండి. కొబ్బరికాయ కొట్టిన తర్వాత కొబ్బరి చెక్కలు అలాగే ఏవైతే నైవేద్యాలు ఉన్నాయో ఆ నైవేద్యాలన్నీ కూడా ఎదురుండా పెట్టుకోండి. మీరు పిండి వంటలు చేసిన పిండి వంటలు మిగతా ఎన్ని పళ్ళు ఉంటే అన్ని పళ్ళు నైవేద్యాలన్నీ ఎదురుకుండా పెట్టుకుని ఆ నైవేద్యాల మీద పుష్పంతో నీళ్ళు చల్లండి. ఓం ప్రోక్ష్య పరిశిక్ష్య
ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ సత్యం త్వర్తే నా పరిషించామి అమృతమస్తు అమృతోపస్త్రణమసి శ్రీ వరలక్ష్మీ పరాంబికాదేవి నమః. అవసరార్థం చిత్రాన్న సహిత క్షీరాన్న సహిత సకల పురాణ సహిత కదలీఫల సహిత దాడిమీ ఫల సహిత చోతఫల సహిత నారికేళాన్ని నివేదయామి. అలాగే బెల్లము కూడా వేసుకోండి. గుడోపహార నైవేద్యం సమర్పయామి. మొత్తం అన్నీ కూడా ఆ పుష్పంతో అమ్మవారికి చూపించండి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. మళ్ళా అమ్మవారికి చూపిస్తూ ఉద్ధరంతో నీళ్లు 2-3 సార్లు అలా వదిలిపెట్టండి. హస్తో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి, శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తాంబూలం, ఈసారి ఇంకొక తాంబూలం ఉంది కదా, ఆ తాంబూలం తీసుకుని అమ్మవారి దగ్గర పెట్టేయండి. ఓం పూగే ఫలేశ్చ కర్పూరైర్నాగవల్లీదలైర్యుతం ముక్తాచూర్ణేన సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. శ్రీ వరలక్ష్మీ పరాంబికాదేవి నమః. తాంబూలం సమర్పయామి. నీరాజనం, ఈసారి హారతి కర్పూరాన్ని వెలిగించుకోండి, చూపించండి. అలాగే గంట కొట్టుకోండి. ఓం సంభ్రాజం జవరాజం జాభిశ్రేర్యాచనో గృహే లక్ష్మీరాష్టస్యా ముఖ్యతయా ఆసంసృజామసి సంతతశ్రేరస్తు సమస్తశ్రమంగళాని భవంతు నిత్యశ్రేరస్తు నిత్యమంగళాని భవంతు. శ్రీ వరలక్ష్మీ పరాంబికాదేవి నమః. ఆనందకర్పూర నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధాచమనం సమర్పయామి. ఒక నీళ్ళ చుక్కలు జల్లలాగా కళ్ళకత్తుకోండి. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ. తేజో నీరాజనం చక్షుశ్రషిధారయా. ఈసారి పుష్పాలు అక్షతలు పట్టుకుని లేచి నుంచి నమస్కారం చేయండి. ఓం లక్ష్మీం క్షీరసముద్రరాజత్రయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవ వనితాం లోకైకదీపాం కురాం శ్రీమన్మంతకటాక్షలబ్ధ విభవ బ్రహ్మైంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుణం మణిం సరసజాం వందే ముకుంద ప్రియాం. సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీర్జయలక్ష్మీ సరస్వతి శ్రీర్లక్ష్మీర్వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా. పరాంకుశోపాశమపీతముద్రాంకరైర్వహంతీం కమలాసనస్తాం బాలార్కకోటి ప్రతిభాం త్రినేత్రాం భజేహమంబాం జగదీశ్వరీం తాం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాతు. శ్రీ వరలక్ష్మీ పరాంబికాదేవ్యై నమో నమః. సువర్ణ దివ్య మంత్ర పుష్పం సమర్పయామి. అమ్మవారి దగ్గర వేసేసేయండి. ఈసారి 2 అక్షతలు పట్టుకుని కుడి చేతి వైపుగా 3 సార్లు ప్రదక్షిణాలు చేయండి. ఓం యాని కాని చ పాపాని జన్మాంతర్కృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే. పాపోహం పాప కర్మాహం పాపాత్మ పాపశంభవి త్రాహిమాన్ కృపయాదేవి శరణాగతవత్సలే. అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష జగదీశ్వరి. శ్రీ వరలక్ష్మీ పరాంబికాదేవి నమః. ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. అమ్మవారి దగ్గర వేసేయండి. ఈసారి మోకాళ్ళ మీద వంగి నమస్కారం చేయండి. వరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా పద్భ్యాం కరాభ్యాం కరణాభ్యాం ప్రణామోష్టాంగ ఉచ్యతే. శ్రీ వరలక్ష్మీ పరాంబికాదేవి నమః. సాష్టాంగ నమస్కారం సమర్పయామి. కూర్చోండి, లెంపలు వేసుకోండి, చెప్పండి. అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం మయా దాసోహం ఇతిమాం మత్వా క్షమస్వ జగదీశ్వరి. అపరాధ ప్రార్థనపూర్వక నమస్కారం సమర్పయామి. ఈసారి అక్షతలు తీసుకుని నీళ్లు పోసుకుని ఆ పళ్ళెలు వదిలిపెట్టేయండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జగదీశ్వరి యత్పూజితం మయాదేవి పరిపూర్ణం తదుసుదే. అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజయా చ భగవాన్ సర్వాత్మక. సర్వం శ్రీ వరలక్ష్మీ పరాంబికా దేవత సుప్రీణాతు సుప్రీత సుప్రసన్నవరదో భవతు. శ్రీ వరలక్ష్మీ పరాంబికా దేవత ప్రసాదం. మీరు పూజ చేసినటువంటి కుంకుమను బొట్టు పెట్టుకోండి. వరలక్ష్మీ పరాంబికా దేవత ప్రసాదం శిరసా గృహ్ణామి. పుష్పం ఏదైతే ఉందో ఓ పుష్పం తీసుకుని ఆ పుష్పాన్ని తలలో పెట్టుకోండి. వరలక్ష్మీ దేవత ప్రసాదం శిరసా గృహ్ణామి లలాటం ధారయామి. ఈసారి ఆ తోరం ఉంది కదా, ఒక తోరం తీసుకుని ఈ కంకణం కింద కట్టుకోండి. కట్టుకుని అక్షతలు పట్టు నమస్కారం చేయండి. నేను కథ చెప్తాను, కథ శ్రద్ధగా వినండి. లేదా కథ అయిన తర్వాత అయినా సరే తోరం కట్టుకోవచ్చు, ఎవరి చేత కట్టించుకోవచ్చు, కంగారు ఏమీ లేదు. ముందుగా కథ చెబుతాను, అక్షతృప్తి నమస్కారం చేయండి. ఓం శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. అయితే పూర్వం ఒకానొక సమయంలో శౌనకాది మహామునులందరూ కూడా గురువుగారైనటువంటి సూతుల వారి దగ్గరికి వెళ్ళి ఇలా అడిగారట, ఏమయ్యా మహానుభవ, ప్రతిరోజు కూడా చాలా గొప్ప గొప్ప వ్రతాలన్నీ చెబుతున్నావు, అయితే భూలోకంలో ఉండేటటువంటి స్త్రీలకి సకల సౌభాగ్యాన్ని కలగజేసి
సకల ఐశ్వర్యాన్ని కలగజేసి ఇంట్లో ఉండేటటువంటి దరిద్రాలన్నీ పోగొట్టి దీర్ఘ సౌమంగళ్యత్వాన్ని అంటే భర్త ఆయుష్ని ఇచ్చేటటువంటి వ్రతం ఏదైనా ఉందా అని అడిగారట. అడిగితే చాలా మంచి విషయాన్ని అడిగారయ్యా ఈరోజు మీరు. అలాంటి అద్భుతమైన ఒక వ్రతం ఉంది. దాని గురించి మీకు ఈరోజు వివరంగా చెబుతాను, శ్రద్ధగా వినండి అయ్యా. ఒకనొక సమయంలో ఇదే విధంగా పార్వతీ అమ్మవారు పరమేశ్వరుని అడిగిందట. పరమేశ్వరుడు కైలాస పర్వతంలో చక్కగా ప్రమదగణాలతోటి కూర్చున్న సమయంలో పార్వతీ అమ్మవారు పరమేశ్వరుని చూసి, నాథా, భూలోకంలో ఉండేటటువంటి స్త్రీలకి సకల సౌభాగ్యాలు కలగజేసేటటువంటి ఉపాయం ఏదైనా ఉందా అని అడిగితే అప్పుడు సాక్షాత్తు పరమేశ్వరుడే పార్వతీ అమ్మవారికి చెప్పినటువంటి అద్భుతమైన విషయాన్ని మీకు ఈరోజు నేను చెప్పినాను వినండి. అయితే ఒకానొక సమయంలో ఈ యొక్క కలియుగంలో ఉండేటటువంటి భూమండలంలో కాంచన నగరము అనేటటువంటి ఒక నగరం ఉందిట. అందులో కుండినంబు అనేటటువంటి ఒక పట్టణం ఉందిట. ఆ పట్టణం ఉంటే ఆ పట్టణం అంతా ఎలా ఉండేదయ్యా అన్నట్లయితే కనుక బంగారు గోడలతోటి, బంగారు ప్రాకారాలతోటి, అలాగే రత్న వైఢూర్యాలతో కూడుకున్నటువంటి గోడలతోటి ఉండేదిట. అంటే ప్రస్తుత పూర్వకాలంలో ఏంటంటే కనుక మనకి శ్రీలంక అలా ఉండేది అనమాట, అంత వైభవంగా. అలాంటి నగరం అనమాట ఈ కాంచన నగరం. అంటే అందులో ఉండే వాళ్ళందరూ కూడా చాలా ఐశ్వర్యవంతులు, కుబేరులు అనమాట. కానీ ఒక బ్రాహ్మణ ఇంట్లో ఉండేటటువంటి ఒక ఇల్లు మాత్రం చాలా భేదదైన కుటుంబం ఉందిట. అందులో చారుమతి అనేటటువంటి ఒక స్త్రీ కలదు. అయితే ఆవిడ ఎలాంటిది అంటే కనుక చాలా మంచిది, పతివ్రత. ముఖ్యంగా ప్రతిరోజు కూడా ఇంటి పని చేసుకోవడమే కాదు, భగవంతుని పూజించడమే కాదు, అత్తమామలని భర్తని కూడా దైవంతో సమానంగా ప్రతిరోజు పూజిస్తూ ఉండేదిట. అయితే ఇక్కడ పూజించడము అంటే అర్థం ఏమిటంటే ఏదో పల్లెల్లో కాళ్ళు పెట్టి పూజ చేయడం కాదు. పూజించడం అంటే ఏంటంటే వాళ్ళని గౌరవించడము, అలాగే వాళ్ళు చెప్పినటువంటి దాన్ని చేయడము, వాళ్ళకి సేవ చేయడంతో పాటుగా మితముగా అంటే ప్రియముగా భాషిస్తూ ఏ గొడవ గోల లేకుండా ధర్మబద్ధంగా ఉంటూ ఇంటి పనులు అన్నీ చేసుకుంటూ ఇంట్లో ప్రతిరోజు అమ్మవారిని ఆరాధన చేసుకుంటూ ధర్మబద్ధంగా గుణవంతురాల్లో ఉండేదిట. అంచేత చాలా మంచి ఆవిడ ఈ చారుమతి అనేటటువంటి స్త్రీ. అయితే ఆవిడ ప్రతిరోజు కూడా అమ్మవారిని కొలుస్తూ ఆరాధన చేస్తూ భక్తిగా శ్రద్ధగా ఉండేదిట. అయితే అందరూ ఐశ్వర్యవంతులే కానీ ఆవిడకి ఐశ్వర్యం లేదు. సరే, ఇలా కొంతకాలం అమ్మవారిని ఆరాధన చేసేసరికి ఒకరోజు ఈ చారుమతి రాత్రి పడుకున్న తర్వాత కల వచ్చిందిట. ఆ కలలో సాక్షాత్తు అమ్మవారు కనపడిందిట. ఎప్పుడైతే ఆ కలలో అమ్మవారు కనపడిందో ఆ కలలోనే చాలా సంతోషపడిపోయి అమ్మవారికి విశేషంగా ప్రార్థనపూర్వక నమస్కారం చేసి, సాష్టాంగ నమస్కారం చేసి, ప్రదక్షిణపూర్వకంగా నమస్కారం చేసిందిట. చేసిన తర్వాత అప్పుడు కలలో ఆ అమ్మవారు చారుమతికి, ఓ చారుమతి, నేను వరలక్ష్మీదేవిని, నేను నీ భక్తికి మెచ్చి నీకు కలలో కనిపిస్తూ ఉన్నాను. అయితే రాబోయేటటువంటిది శ్రావణ మాసం. ఎప్పుడైతే ఈ శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందుగా వచ్చేటటువంటి శుక్రవారం నాడు కనుక నువ్వు కనుక నన్ను పూజించిన లేదా నా వ్రతం ఆచరించిన నీకుండేటటువంటి దరిద్రమంతా పోగొడతాను, నీకు సమస్త కోరికలు నెరవేరేలా చేస్తాను. కాబట్టి శ్రావణ మాస వరలక్ష్మి పౌర్ణమికి ముందుగా వచ్చేటటువంటి శుక్రవారం రోజున నా యొక్క పూజను చెయ్యి అని కలలో చెప్పిందిట. ఎప్పుడైతే కలలో ఆ రకంగా వరలక్ష్మి అమ్మవారు చారుమతికి చెప్పిందో అక్కడే కలలోనే అమ్మవారికి ప్రార్థనపూర్వక నమస్కారాలు చేసిందిట. చేసి కళ్ళు తెరిచి చూసేసరికి ఏమీ కనపడలేదు. ఓహో, ఇదంతా కూడా నేను కలగన్నానా అని చాలా ఆశ్చర్యపోయింది. పడుకుందాం అనుకుంది కానీ ఎలాగ నిద్ర పట్టలేదు. తెల్లవారు లేచాక తనకు వచ్చినటువంటి కళ యొక్క వృత్తాంతాన్ని అంతని కూడా భర్తకి అత్తమామలకి కూడా చెప్పిందిట. వెంటనే వాళ్ళు విన్నవాళ్ళు కూడా, ఓహో, ఇదంతా సామాన్య విషయం కాదు, ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహమే. అంచేత ఖచ్చితంగా రాబోయేటటువంటిది శ్రావణ మాసం కాబట్టి ఖచ్చితంగా నువ్వు శ్రావణ పౌర్ణమి ముందుగా వచ్చి శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం ఆచరించు అని వాళ్ళు కూడా ఎంకరేజ్ చేశారనమాట. అంటే ఈ ప్రస్తుత కాలంలో అలాంటి కళ్ళు వస్తూనే ఉంటాయి, వదిలే అనకుండా ఖచ్చితంగా వ్రతం ఆచరించు అని వాళ్ళు కూడా ఉత్సాహపరిచారు. ఎప్పుడైతే ఆ రంగం వాళ్ళు కూడా అనుమతిచ్చారో ఈ వరలక్ష్మి వ్రతం ఎప్పుడు వస్తుందా అని చారుమతి ఎదురు చూస్తుంది. అంతేకాదు ఈ విషయాన్ని తనలోనే దాచేసుకోకుండా ఇరుగు పొరుగు వారందరికీ కూడా చెప్పింది. ఎవరైతే భేదతనంతో ఏదో ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ కూడా తనకు వచ్చినటువంటి కళ యొక్క వృత్తాంతాన్ని చెప్పిందిట. వాళ్ళు కూడా శ్రావణ పౌర్ణమి ముందుగా వచ్చే శుక్రవారం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే వాళ్ళ భాగ్యోదయం చేత శ్రావణ పౌర్ణమి ముందుగా వచ్చే శుక్రవారం రానే వచ్చింది. సరే, ఎప్పుడైతే వరలక్ష్మి వ్రతం సమయం వచ్చిందో, శుక్రవారం వచ్చిందో, ముందుగానే వీళ్ళందరూ కూడా ఇంటినందరినీ కూడా శుభ్రంగా ఆవు పేడతోటి అలికి చక్కగా పంచవర్ణములు కలిగినటువంటి పద్మములు ముగ్గులు పెట్టి చక్కగా ఆ యొక్క మామిడి తోరణాలన్నీ కూడా కట్టుకుని, అలాగే పూజకు కావలసినటువంటి ద్రవ్యాలు, సామాన్లు, పిండి వంటలన్నీ కూడా తయారు చేసుకుని, అలాగే చారుమతితో పాటుగా మిగతా స్త్రీలందరూ కూడా కూర్చుని
భక్తి శ్రద్ధలతోటి ఆ వరలక్ష్మి వ్రతాన్ని చేశారట. చేసి పూజ అంతా కూడా పూర్తి చేశారట. ఆ పూజ అంతా పూర్తయిపోయి నైవేద్యాలన్నీ అయిపోయి హారతంతా ఇచ్చేసిన తర్వాత చక్కగా వాళ్ళందరూ కలిపి అమ్మవారికి ప్రదక్షిణ చేశారట. ఎప్పుడైతే ఒక్క ప్రదక్షిణం చేశారో వెంటనే కాళ్ళకి గల్లు గల్లు అని శబ్దం కలుగుతుందట. ఇదేమిటి శబ్దం వస్తోంది అని చూసుకునేసరికి కాళ్ళకి బంగారు ఆభరణాలన్నీ కూడా వచ్చేయట. ఆహా, చాలా అదృష్టం, వరలక్ష్మి అమ్మవారి అనుగ్రహం అనుకున్నారట. అనుకుని మళ్ళా రెండవ ప్రదక్షిణం చేశారు. రెండవ ప్రదక్షిణం చేసేసరికి శరీరంలో ఉండేటటువంటి శరీరం అంతా కూడా అలంకారాలు 7 వారాల నగలు వచ్చేసాయి. సర్వభూషాలంకృతులు అయిపోయారు. ఆహా, ఇదంతా కూడా ఏంటి అమ్మవారి అనుగ్రహం అనుకుని మళ్ళా ఇంకొక ప్రదక్షిణం చేశారు. మూడో ప్రదక్షిణం చేసేసరికి వాళ్ళ ఇళ్ళన్నీ కూడా నవరత్న ఖచ్చితమైనటువంటి మాణిక్యాలతో నిండిపోయేట. ఇంటి నిండా బంగారంతో తొలదూగిపోయిందట. అంతేకాదు వాళ్ళ ఇళ్ళ నుంచి రథాలు వాహనాలన్నీ కూడా వచ్చి ఈ చారుమతి ఇంటి దగ్గర నిలబడి ఉన్నాయట. అంటే సకల వాహనాలు కూడా లభించేసాయి అనమాట. సకల కనక వస్తు వాహనాలన్నీ కూడా వాళ్ళకి లభించేసాయి అనమాట వరలక్ష్మి అమ్మవారి అనుగ్రహంతో. ఎప్పుడైతే 3 ప్రదక్షిణాలు పూర్తయ్యాయో వాళ్ళందరికీ సకల ఐశ్వర్యాలు కలిగిపోయాయి. ఆహా, ఇదంతా కూడా అమ్మవారి అనుగ్రహమే అనుకుని వ్రతం అంతా కూడా చాలా భక్తి శ్రద్ధలతో పూజ పూర్తి చేసుకుని చక్కగా తోరాలు కట్టుకుని అమ్మవారి పూజ చేసిన కుంకుమ బొట్టు పెట్టుకుని అమ్మవారి ప్రసాదం తీసుకుని ఎవరైతే ఈ పూజ చేయించినటువంటి పూజారి గారు ఉంటారో ఆయనకి భక్తి శ్రద్ధలతో పూజ ఆచరించి ఆయనకి కూడా విశేషంగా తోచినటువంటి దక్షిణని విశేషంగా ఇచ్చి అలాగే ఆయనకి స్వయం పాకాన్ని కూడా ఇచ్చి ఆయన సంతోషపరిచి బ్రాహ్మణులతోటి వచ్చినటువంటి బంధువులతోటి కలిపి చక్కగా భోజనం చేసిందిట. అందరూ కూడా భోజనం చేసేసిన తర్వాత అందరూ కూడా పూజ అంతా పూర్తయిపోయిన తర్వాత మిగతా స్త్రీలందరూ కూడా ఇంటికి వాళ్ళ ఇంటి నుంచి వచ్చినటువంటి రథాలు గుర్రాలు వాహనాలన్నీ కూడా ఎక్కి ఇంటికి వెళ్ళిపోతూ ఈ చారుమతి దేవుని పొగుడుకుంటున్నారట. ఆహా, ఈ మనకింత ఐశ్వర్యం పట్టింది అంటే కారణం మొట్టమొదటి అమ్మవారు అయితే కనుక వరలక్ష్మి అమ్మవారు అయితే కనుక రెండోది చారుమతి వల్లే కదా. ఈ చారుమతి ఎంత అదృష్టవంతురాలు, ఎంత మహాభక్తురాలు, ఇలాంటి భక్తురాలు ఉండడం వల్లే కదా, ఇలాంటి భక్తురాలు మనకి స్నేహితురాలు అవ్వడం వల్లే కదా మనకు కూడా ఇటువంటి సౌభాగ్యము ఐశ్వర్యము కలిగిందని చెప్పేసి ఆ చారుమతిని కూడా మిక్కిలి పొగుడుకుంటూ ఎవరి ఇళ్ళకు వాళ్ళు వెళ్ళిపోయారట. అప్పటి నుంచి కూడా ఎవరైతే ఈ యొక్క భూమండలంలో ఈ శ్రావణ మాసం రోజున కనుక వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారో శ్రావణ శుక్రవారం రోజున వాళ్ళకి కూడా ఇంట్లో ఎటువంటి దరిద్రాలు ఉన్నా పోతాయి అని సకల ఐశ్వర్యాలు కలుగుతాయని వరలక్ష్మి అనుగ్రహంతో ఎప్పుడూ సిరికి సంపదకి భోగానికి లోటు రాదు అని. అంతేకాదు స్త్రీకి అన్నిటికన్నా ముఖ్యమైనటువంటిది సౌభాగ్యము, దీర్ఘ సౌమంగళ్యత్వం. అలాంటి దీర్ఘ సౌమంగళ్యత్వం కలుగుతుంది అని చెప్పేసి ఈ యొక్క వరలక్ష్మి వృత్తాంతాన్నంతటినీ కూడా సాక్షాత్తు పరమేశ్వరుడు పార్వతీ అమ్మవారికి చెప్పారయ్యా. అదే వృత్తాంతాన్ని నేను మీకు ఇప్పుడు తెలియజేస్తున్నాను. ఇంత విశేషం ఈ శ్రావణ వరలక్ష్మి వ్రతం కాబట్టి భూలోకంలో ప్రతి స్త్రీ కూడా మానకుండా ప్రతి సంవత్సరము కూడా వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించాలి అని ఈ యొక్క శౌనికాది మహాములందరికీ కూడా సూతుల వారు తెలియజేశారు. ఈ కథాలోపైన వ్రతాలోపం కాకూడదు. 2 నక్షత్రాలు అక్కడ వేసి 2 నక్షత్రాలు శిరస్సు మీద వేసుకోండి. అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటంటే కనుక ఎవరైతే ఈ యొక్క వీడియో చూసి పూజ చేసుకున్నారో మీ అందరూ కూడా పూజ చేయించినటువంటి పూజారి అంటే బ్రాహ్మణులకి మాకు దక్షిణ ఇవ్వందే, అలాగే స్వయం పాకము దక్షిణ ఇవ్వందే ఆ పూజా ఫలితం మీకు రాదు. కాబట్టి మీరందరూ కూడా మాకు పంపించాలి అనుకునేటటువంటి దక్షిణని ఇక్కడ కనపడుతున్నటువంటి ఈ యొక్క QR కోడ్లు ఉన్నాయి కదా, ఈ QR కోడ్లో ఏ QR కోడ్కైనా సరే మీరు స్కాన్ చేసి ఫోన్పే కానీ గూగుల్ పే కానీ పేటీఎంలు కానీ ఎలాగైనా సరే స్కాన్ చేసి మాకు పంపించవచ్చు. లేదా ఇక్కడ కనపడుతున్నటువంటి ఫోన్పే గూగుల్ పే నెంబర్ కానీ లేదా ఈ బ్యాంక్ అకౌంట్ ద్వారా విదేశాల్లో ఉండేవారైతే బ్యాంక్ అకౌంట్ ద్వారా కానీ మీరు తోచినటువంటి దక్షిణని మాకు విశేషంగా పంపించవచ్చు అని ప్రత్యేకంగా తెలియజేస్తూ అలా మీరు పంపించినటువంటి దక్షిణని మేము మా పీఠంలో ఈ రకంగా అన్నదానం కార్యక్రమాలకి, ఈ రకంగా పీఠంలో జరిగేటటువంటి పూజా కార్యక్రమాలకి, ఈ రకంగా గోసేవా కార్యక్రమాలకి వినియోగిస్తాం. కాబట్టి మీకు తోచినటువంటి దక్షిణ ఖచ్చితంగా విశేషంగా మాకు పంపించండి, మీకు ఆ ఫలితం రావాలంటే అని ముఖ్యంగా తెలియజేస్తూ ఇంకొక ముఖ్యంగా మనకి ఏమిటంటే కనుక ఈ ఫోన్పే నెంబర్లు గూగుల్ పే నెంబర్లు అంటే నెంబర్ ద్వారా పంపించాలంటే కనుక టెక్నికల్ ఇష్యూస్ వస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా వీరంత మటుకి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఈ QR కోడ్ల ద్వారా మాత్రమే స్కాన్ చేసి మీ దక్షిణ పంపించవలసిందిగా ప్రత్యేకంగా విన్నవించుకుంటూ తెలియజేసుకుంటూ, అయితే ఎవరైతే పూజ అంతా పూర్తి అయిన తర్వాత మీరందరూ కూడా ఈ అమ్మవారిని శుక్రవారం రోజున తీయకూడదు కాబట్టి తర్వాత రోజు శనివారం రోజున చక్కగా కదుపుకుని ఆ యొక్క ఏవైతే పూజా నిర్మాల్యం ఉందో అదంతా కూడా నదుల్లో కానీ కాలువల్లో కానీ కలుపుకునే ప్రయత్నం చేయండి. ఆ కలశ ఏదైతే ఉందో ఆ కలశని ఓం అని ఒకసారి పైకెత్తి కింద పెట్టండి. అప్పుడు ఆ ఉద్వాసన అయిపోతుంది అనమాట.
ఎప్పుడు శనివారం రోజున తర్వాత రోజు అనమాట. ఓం అని పైకెత్తి కింద పెట్టడం సరిపోతుంది. అయిన తర్వాత ఆ జాకెట్ ముక్క మీరు కుట్టించుకోవచ్చు, గాజులు మీరు వేసుకోవచ్చు, అలాగే కొబ్బరికాయ ఇంటి ఎదురుగుండా కట్టేసుకోవచ్చు, ఆ చెంబు మీరు వాడేసుకోవచ్చు. ఈ రకంగా అమ్మవారి పూజ చేసుకునే ప్రయత్నం చేయండి. అయితే ఇంకో గమనిక ఏంటంటే కాస్త ఈ వీడియోని మీరే కాకుండా అందరికీ షేర్ చేయండి, అందరికీ తెలిసేలా షేర్ చేయండి. అలాగే అందరూ కూడా ఖచ్చితంగా లైక్ చేయండి. అందరూ కూడా కాస్త కామెంట్లో ఓం శ్రీమాత్రే నమః అని కానీ లేదా వరలక్ష్మీదేవి నమః అని కానీ కామెంట్ రూపంలో పెట్టండి. ఏమైనా అనుమానాలు ఉన్నా, ఈ పూజకి సంబంధించిన ఎటువంటి అనుమానాలు ఉన్నా కూడా కామెంట్ల రూపంలో పెట్టండి. మీకు రిప్లై ఇస్తామని తెలియజేస్తూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మయీం మయీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.